ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఒకసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. కౌశికి గారు స్టేషన్కి ఎందుకు అంటే మీరు మా అక్కను అరెస్ట్ చేస్తున్నారా? అంటే మా అక్క సాక్ష్యాలు నిజంగా అమ్ముకుందని అనుకుంటున్నారా? మాధురి వాళ్ళ మావయ్యని కాపాడటానికి చేతికి దొరికిన సాక్ష్యాల్ని నాశనం చేసిందంటున్నారా? ఏందమ్మే మా కౌశికి గుణాన్ని తప్పు పడతా ఉండారా? తప్పులు చేసేదానిలాగా చూస్తా ఉండారా? తప్పుడు మనిషి అనుకుంటా ఉండారా? వైజయంతి గారు కౌశికి గారు తప్పు చేస్తారని కొంచెం అనుమానం ఉన్నా సాక్ష్యాలు తీసుకుని ఆవిడ దగ్గరికి వచ్చేవాళ్లమే కాదు, రేపటి కోసం ఇవాళ నిజాన్ని దాచకూడదు. ఇది ఆవిడ సిద్ధాంతం. అలాంటి మనిషి తప్పు చేసిందని మేమెలా అనుకుంటాం? నిజాన్ని ధైర్యంగా మాట్లాడే మనిషి అబద్ధానికి అండగా ఉంటుందనుకోవడం లేదు. తప్పు జరిగింది. ఆ తప్పు కౌశికి గారు చేయలేదని మేం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ మా నమ్మకంతో నిజాలు నిలబడవు కౌశికి గారు. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాం. ఆలోపు పోయిన సాక్ష్యాలు తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మా నమ్మకం, జగదాత్రి నమ్మకం, ఒక పోలీస్ ఆఫీసర్ పరువు అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కౌశికి గారు. కానీ ఎలా పోయాయో, ఎవరు తీసుకున్నారో కూడా తెలియకుండా 48 గంటల్లో ఎలా కనిపెట్టగలను? సమస్య మీ కళ్ళ ముందున్నట్టే సమాధానం కూడా మీ కళ్ళ ముందే ఉందండి. బాగా ఆలోచించండి. నలభై 48 గంటల తర్వాత వస్తాం. సాక్ష్యాలైనా ఉండాలి, లేదా మీరైనా మాతో స్టేషన్కి రావాలి. సరే. ఏందమ్మీ ఆ జేడి కౌశికిని అరెస్ట్ చేస్తాదనుకుంటే హిట్టా 48 గంటలు టైం ఇచ్చిపోయిండది. టైం ఇవ్వడం కూడా ప్రాబ్లం కాదత్తయ్య. అసలు ఆ జేడి వదిన్ని ఎందుకంతలా నమ్ముతుంది? అసలు మనం ఎప్పుడు ఏం తప్పు చేస్తామా అని ఎదురు చూసేవాళ్ళు ఇవాళ వదిన వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగినా కూడా ఎందుకు వదిన్ని ఏమీ అనలేదు? అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మీ. సాక్ష్యాలు పోయాయని చెప్పగానే ఈడు ఎగిరి ఆడలేస్తుందనుకుంటే నిజం చెప్తుంది, నమ్మకం ఉంది అని ఏదేదో చెప్పేసి పోయుండది. ఎందుకంటే కేడి అనే ముసుగు వెనక ఉన్నది కేదార్ కాబట్టి, వాడు అక్కని అరెస్ట్ చేయలేడు కాబట్టి. కేదార్ అక్కనే నమ్ముతున్నాడంటే ఓకే, మరి జేడి ఎందుకు నమ్ముతున్నట్టు? జేడీకి అక్కకి ఏంటి సంబంధం? జేడీ ఎవరో అక్కకి తెలుసా? వాళ్ళిద్దరికీ మాకు తెలియని పరిచయం ఉందా? ఎట్టా అయినా 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పుండారు కదమ్మీ. అంతేకాదత్తయ్య,
ఆ లోపు సాక్ష్యాలు ఎక్కడున్నాయో కనిపెట్టమని కూడా చెప్పారు. నిషి సాక్ష్యాలు ఎక్కడ పెట్టిందో కనుక్కొని వాటిని తీసుకెళ్లి బాయ్కిస్తే వాటికి నంతిస్తాడు. ఏ దందాలైనా వాటా ఇస్తాడు. రే అబ్బోడా, నువ్వేంది ఏం మాట్లాడకుండా ఆలోచిస్తా ఉండవు? ఈ 2 రోజులు సాక్ష్యం అక్కకి దొరకకుండా ఎలా దాచాలో ఆలోచిస్తున్నానమ్మా. నిషి, ఇంతకీ సాక్ష్యాలు ఎక్కడ పెట్టావు? ఎవ్వరికీ తెలియని ప్లేస్లో పెట్టానులే. జగదాత్రి, వదిన, కేదార్, జేడి అందరూ కట్టుకొని నెలంతా వెతికినా కూడా ఆ సాక్ష్యాల్ని కనిపెట్టలేరు. మన ఇంట్లో అంత సేఫ్ ప్లేస్ ఎక్కడుంది? ఉందిలే, నాకు మాత్రమే తెలిసిన ప్లేస్. సరే నిషి, ఎక్కడో చెప్పు. మనందరం దాని మీద కన్నేసి ఉంచుదాం. అలా మనం దాని చుట్టూ తిరిగితేనే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది యువరాజ్. అందుకే నాకు మాత్రమే తెలిస్తే నేను జాగ్రత్త పడతాను. అదేందమ్మి, యాడ పెట్టుండావని అబ్బోడు అంతగా అడుగుతుండాడు కదా, చెప్పమ్మీ. వద్దత్తయ్య, అందరికీ తెలిస్తే అవి ఈజీగా పోతాయి. అందుకే నా దగ్గరే జాగ్రత్తగా దాస్తా. అయినా సాక్ష్యాలు వదిన కంటే పడకూడదు, అంతే కదా? మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా నిషి ఇంత మొండి పట్టు పట్టింది? సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పదేంటి? అరే, తనని జగదాత్రి వాళ్ళు ఈజీగా మోసం చేస్తారమ్మా. సర్లే రాబోడా, నువ్వేం కంగారు పడబాక. అమ్మితో మాట్లాడి సాక్ష్యాలు యాడ పెట్టుండదు నేను కనుక్కుంటానుగా. జగదాత్రి అక్క ఇద్దరు కనిపెట్టక ముందే కనుక్కో అమ్మా. అక్కని మనకి దూరంగా పంపించేయడానికి ఇదే మనకి మంచి అవకాశం. సరే రాబోడా. వదిన అరెస్ట్ అయిపోయి శిక్ష పడిన తర్వాత ఈ సాక్ష్యాల్ని దివ్యాంకకి తీసుకువెళ్ళిస్తాను. అప్పుడు ఎన్ని కోట్లైనా ఇస్తుంది. నాకు కావాల్సిన బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు కళ్ల ముందున్న సాక్ష్యాలు ఎలా మాయమయ్యాయో అర్థం కావట్లేదు జగదాత్రి. సాక్ష్యాలు ఇంట్లో ఉన్నాయని, లాకర్లో ఉన్నాయని తెలీదు. రూమ్లోకి ఎవరూ రాలేదు. నైట్ మీరు సాక్ష్యాలు లాకర్లో పెట్టాక బయటికి కూడా వెళ్ళలేదు. వేసిన గడి వేసినట్టే ఉంది. మరి అసలు సాక్ష్యాలు ఎలా పోయింటాయో వదినా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.